నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ శశిప్రియ గారు ఉన్నారు మనతో పాటే. వారితో మాట్లాడదాము. గతంతో పోలిస్తే ఇప్పటికీ అవేర్నెస్ చాలా వరకు పెరుగుతూ వస్తుంది. బికాజ్ డాక్టర్స్ మన స్టూడియోకి వచ్చి ఇలా అవేర్నెస్ కల్పిస్తున్నారు కాబట్టి. సో కేసెస్ ఏమన్నా తగ్గుతున్నాయా, లేదంటే ఎర్లీ స్టేజ్లోనే డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తున్నారా, వీటి గురించి కూడా తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్, నేను ఇంట్రోలో చెప్పినట్టు అవేర్నెస్ ఎక్కువగా వస్తుంది కాబట్టి సో పెళ్ళి అయిన తర్వాత మాక్సిమం 2-3 years తర్వాత కన్సల్టేషన్కి వచ్చేవాళ్ళని చెప్పి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడైనా అట్లీస్ట్ ఒక 6 monthsకి 1 yearకి వస్తున్నారంటారా? చాలా మంది వస్తున్నారు. సో డెఫినెట్గా అవేర్నెస్ అయితే పెరిగింది. ప్రాబ్లం ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉందని తెలుస్తుంది. బికాజ్ చాలామంది హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటున్నారు కాబట్టి. సో డయాగ్నోసిస్ మనకి అంత ఎర్లీగా వస్తే ట్రీట్మెంట్ కంటే ఎక్కువ మనకు ప్రొసీజరల్ వైజ్ కాబట్టి డెఫినెట్గా మార్బిడిటీ అనేది తగ్గింది. సో మార్బిడిటీ అంటే ఏంటి? సఫరింగ్ అనమాట. సో వితౌట్ నోయింగ్ ద కాజ్ ఇంట్లో కూర్చొని పిల్లలు పుట్టట్లేదు అనుకోవడం కంటే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకోవడం డెఫినెట్గా బెటర్. ఓకే. సో గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు రీజన్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయని వింటూ ఉన్నాం. సో అంటే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అసలు సంతానలేమికి డాక్టర్? సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఫీమేల్ సైడ్ నుంచి చూసుకున్నా, మేల్ సైడ్ నుంచి చూసుకున్నా కానీ ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే మనకు ఆక్యుపేషనల్ హజార్డ్స్ కొంచెం ఎక్కువ, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఎక్కువ. సో వీటికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫుడ్ అనేది ఒక మెయిన్ రీజన్ కాగా చెప్పచ్చు. ముందు అందరూ కూడా హోమ్ కుక్డ్ ఫుడ్ తినేవాళ్ళు. ఇప్పుడు చాలామంది జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు కాబట్టి ఒబెసిటీ టెండెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ముందు ఎవ్రీబడి యూస్ టు హ్యావ్ అ వర్కౌట్ యాజ్ ఎ రొటీన్. అంటే వర్కౌట్ అంటే రోజు కూడా ఎక్కువ నడవడం కానివ్వండి, యాక్టివ్గా పనులు చేసుకోవడం కానివ్వండి. ఇప్పుడు ఏంటి, అందరు కార్లో కూర్చొని తిరుగుతున్నారు. ప్లస్ నోబడి ఆర్ వాకింగ్. సైకిల్స్ కూడా తక్కువ అయిపోయినాయి రోడ్ మీద చూస్తే. సో సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఆఫీస్లలో కూడా కూర్చొనే పని చేసుకోవడము. అసలు మనకి ఇంకెట్లా అంటే ముందు అట్లీస్ట్ గ్రోసరీస్కి ఇంటికి బయటకు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడైతే బ్లింకిట్ ఉంది, స్విగ్గీ ఉంది, ఎవ్రీవన్ ఆర్డరింగ్ ఎట్ హోమ్ ఆల్సో. ఆ యాక్టివిటీ కూడా తగ్గిపోయింది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కింద వస్తుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఎక్కువ అలసట ఫీలింగ్. వెన్ యు ఆర్ యాక్చువల్లీ నాట్ వర్కింగ్ అవుట్, యూర్ స్టిల్ మోర్ ఫీల్ ఇంకా నాకు టయర్డ్నెస్ ఎక్కువ ఉందనిపిస్తుంది. బాడీకి ఎప్పుడు కూడా, మైండ్ అండ్ బాడీకి ఎప్పుడు కూడా యాక్టివిటీ ఉండాలి. సో యాక్టివిటీ తగ్గడం, వెయిట్ పెరగడం. వెయిట్ పెరిగితే ఏమవుతుందంటే మనకి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ. ఎట్లా ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ అని అంటే, సో ఫీమేల్స్లో ఏంటంటే ఒబిసిటీ ఎక్కువ అయ్యేసరికి పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పీసీఓఎస్ లేకపోయినా కానీ అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావచ్చు ఒబిసిటీ వల్ల. బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మేల్ హార్మోన్ క్వాంటిటీ ఎక్కువ ఉండొచ్చు. దీనివల్ల మనకి ఊసైట్ అంటే ఎగ్లో చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మేల్ హార్మోన్ క్వాంటిటీ ఎక్కువ అయిపోయి బాడీలో సో ఈ ఊసైడ్స్కి అంటే ఎగ్స్కి క్వాలిటీ వైజ్ కొంచెం తగ్గచ్చు. సో అట్లనే మేల్స్కి వచ్చి మనము అబ్జర్వ్ చేస్తే ఏంటంటే స్పర్మ్ క్వాంటిటీలో డిఫరెన్స్ రావచ్చు, క్వాలిటీలో డిఫరెన్స్ రావచ్చు, అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. అండ్ మెయిన్గా ఫీమేల్కి మేల్కి కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఫ్యాట్ ప్యాటర్న్స్లో ఫీమేల్ పార్ట్నర్కి ఎప్పుడు కూడా గ్లోబల్ ఒబేసిటీ అనేది చాలా తక్కువ. అంటే గైనకాయిడ్ ఒబెసిటీ అని అంటాము. అంటే హిప్స్ దగ్గర బాగా వైడ్గా ఉండడము, ఇవి అవుతూ ఉంటాయి. కానీ పొట్ట భాగంలో అంతగా ఫ్యాట్ అక్యుములేట్ అవ్వదు. అదే మేల్స్కి కంపేర్ చేస్తే మేల్స్ అందరికీ ఫస్ట్ అక్యుములేట్ అయ్యేది ఫ్యాట్ పొట్టలోనే అవుతుంది అనమాట. సో జనరల్గా ఏంటంటే పొట్ట భాగంలో ఫ్యాట్ బాగా ఉండేసరికి కూడా టెస్టిస్ మీద బాగా హీట్ పడి కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గచ్చు. సో ఇది చాలా ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో. ప్లస్ అట్లానే ఫ్యాట్ ఎక్కువ అయిపోయేసరికి కూడా మనకి ఫ్యూచర్లో డయాబెటీస్ కానివ్వండి, అండ్ షుగర్ కానివ్వండి, అదే హైపర్ టెన్షన్ కానివ్వండి, బీపీస్ కానివ్వండి వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఎక్కువ ఉన్నాయంటే ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ కానివ్వండి, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కానివ్వండి వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. అండ్ హస్బెండ్ వైఫ్ అసలు కలవడం అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ ఈవెన్ మనకి ఈ లైఫ్ స్టైల్స్ జనరల్గా ఈ ఆఫీసెస్లో కానీ చాలామందికి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో రోజు మనకి బాడీకి ఒక లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సర్కాడియన్ రిథమ్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్, స్లీప్ ప్యాటర్న్స్ ఇంపార్టెంట్. సో 8 hours మినిమం అట్లీస్ట్ హెల్దీ, అట్లీస్ట్ 6 to 8 hours స్లీప్ అనేది మ్యాండేటరీ. సో ఇట్లా స్లీప్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అయ్యేసరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చూసేటివి. ఓకే. సో ఫస్ట్ కపుల్ అప్రోచ్ అయ్యాక మీ దగ్గర కన్సల్టేషన్కి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి చేస్తారు డాక్టర్? అంటే డిపెండ్స్ ఆన్ కండిషన్ ఉంటుందా, లేదంటే ఒకేలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయా? డిపెండింగ్ అపాన్ కండిషన్ అది. ప్లస్
రొటీన్గా మనం స్క్రీన్ చేసేటివి కొన్ని ఉంటాయి అన్నమాట. మనదేంటి, ఇట్ ఈస్ ఎ డిపార్ట్మెంట్ ఆఫ్ రీప్రొడక్షన్, సింపుల్. సో మనము ఒక ఫీమేల్ పార్ట్నర్కి ఫస్ట్ రీప్రొడక్షన్కి కావాల్సినవి ఏంటి, యూట్రస్ కంపల్సరీ కావాలి, బికాస్ యూట్రస్ ఇస్ ఎన్ బేబీ బేరింగ్ ఆర్గన్. ప్లస్ అట్లానే బేబీ అనేది ఎక్కడి నుంచి తయారవుద్ది, ఎగ్, ఫీమేల్ పార్ట్నర్ నుంచి ఒక ఎగ్ అండ్ మేల్ పార్ట్నర్ నుంచి స్పర్మ్ రెండు కలిపితే ఒక బేబీ తయారవుద్ది, ఎంబ్రియో. సో డెఫినెట్గా ఓవరీస్లో ఎగ్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ అట్లానే మేల్ హార్మోన్, మేల్ పర్సన్ మనకి పార్ట్నర్కి వస్తే సిమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయడం ఇంపార్టెంట్. స్పర్మ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చూడడం ఇంపార్టెంట్. ప్లస్ అట్లానే ఈ ఎగ్ స్పర్మ్ కలిసేది ఫెలోపియన్ ట్యూబ్లో కాబట్టి ఫెలోపియన్ ట్యూబ్ టెస్టింగ్ అనేది ఫీమేల్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి బేసిక్ ఇన్వెస్టిగేషన్. సో అట్లానే మన బాడీలో కూడా ఈ ఫంక్షన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా చూడాలంటే హార్మోన్స్ చెక్ చేయడం ఇంపార్టెంట్. సో థైరాయిడ్ స్క్రీనింగ్ ఇద్దరు పార్ట్నర్స్కి మ్యాండేటరీ. ప్లస్ అట్లానే ఫీమేల్ పార్ట్నర్స్కి బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుంటాం. ఎందుకంటే ఎవ్రీ మంత్ కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా, చాలామందికి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, లేకపోతే హిమోగ్లోబిన్ అనేది ఎక్కువ మనకి నెసెసిటీ ఉంటుంది కాబట్టి ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఫీమేల్కి ఎక్కువ మేల్ పార్ట్నర్తో కంపేర్ చేస్తే. సో సిబిపి అనేది మనం కంపల్సరీ చేసుకుంటాం. సో ప్లస్ దాంతోపాటు వైరల్ మార్కర్స్ అనేది చేస్తాం. ఇది మ్యాండేటరీ. ఇలా కాకుండా స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఎవరికైతే చేస్తామంటే ఎస్పెషలీ ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ అనేది 2 థింగ్స్ అనమాట. సబ్ఫర్టిలిటీ అని ఉంటుంది, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. సో చాలామందికి ఫస్ట్ టైం నార్మల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది, వచ్చిన తర్వాత ఒక బేబీ డెలివరీ అయిన తర్వాత ఒక 3-4 మంత్స్కి 3-4 ఇయర్స్కి మళ్ళీ ట్రై చేద్దామంటే మళ్ళీ కలగకపోవచ్చు పిల్లలు. సో దీనికి ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి, జనరల్గా మదర్స్ ఫీడింగ్ అనేది ఇస్తుంటే ఏమవుద్ది అంటే పిల్లలకి, ఫస్ట్ చైల్డ్కి సో ప్రొలాక్టిన్ హార్మోన్ బాడీలో ఎక్కువ అయిపోయేసరికి ఎగ్ విడుదల కానివ్వండి, ఓవ్యులేషన్ అని కానివ్వండి, పీరియడ్స్ కానివ్వండి, ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. కొంతమందికి అసలు పిల్లలకు పాలిస్తుంటే ఒక 1 ఇయర్ వరకు అసలు పీరియడ్సే రావు, లాక్టేషనల్ అమెన్యూరియా అని అంటారనమాట. సో ఆ 1 ఇయర్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్మిటెంట్గా అయిన పిల్లలకు ఫీడింగ్ ఇస్తుంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో మదర్కి మనం ప్రొలాక్టిన్ లెవెల్స్ చెక్ చేయడం ఇంపార్టెంట్. సో అలా కాకుండా ఇంకా మేల్ పార్ట్నర్ వరకు వచ్చేసరికి సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి ఎక్కువ ఉంది, లేదా వీళ్ళు ప్రెగ్నెన్సీ అచీవ్ చేస్తున్నారు కానీ మిస్క్యారేజెస్ ఊరికే అయిపోతున్నాయి అనుకోండి. సో దీనికి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని ఇంకొక స్పెషల్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే ఈ స్పర్మ్ ఒక క్వాలిటీని చెక్ చేస్తాం. సో ఇట్లా ఒక్కొక్క కండిషన్ని బట్టి డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి విచ్ ఆర్ నాట్ రొటీన్లీ డన్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, ఇప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకున్నాం కదా డాక్టర్. సో అంటే ఆ కేసెస్కి ట్రీట్మెంట్ ఏముంటుంది? సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే బేసిక్గా ఏంటి, ఒకసారి ఆల్రెడీ నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ టైం రావట్లేదు. సో రీజన్ ఎందుకు రావట్లేదో మనం డయాగ్నోస్ చేయాలి. సో మోస్ట్ కామన్ రీజన్ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి ఏంటంటే ట్యూబల్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ టైం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే ఒక 3-4 ఇయర్స్ అయిపోయాక ఏమవుద్ది అంటే చిన్నగా మ్యూకస్ వెళ్ళి ట్యూబ్లలో ఇరకడం కానివ్వండి, లేకపోతే పిఐడీస్ అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వల్ల ట్యూబ్స్ అనేటివి బ్లాక్ అవ్వడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. సో మనం ట్యూబ్స్ అనేటివి చిన్నగా సెలైన్ ఫ్లష్ ఇచ్చుకొని మళ్ళీ నార్మల్గా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా చాలామందికి ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి అన్నమాట. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏంటంటే యూట్రస్లో ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో ఉండాలి. సో ఈ బేబీ అనేది యూట్రస్లో కాకుండా ట్యూబ్లో ఉండడము, సర్విక్స్లో ఉండడము, లేకపోతే ఇంకెక్కడన్నా బయట అబ్డామిన్లో తిరగడము, ఏ ప్లేస్లో ఉన్న. ఎక్టోపిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ప్లేస్లో ఉండాల్సింది ఆ ప్లేస్లో ఉండకుండా బయట ప్లేస్లో ఉండడంని ఎక్టోపిక్ అని అంటారు. సో ప్రెగ్నెన్సీ యూట్రస్లో ఉండకుండా బయట ఎక్కడన్నా ఉంటే ఎక్టోపిక్. సో ట్యూబ్లో వచ్చింది అనుకోండి, ట్యూబ్ అప్పుడప్పుడు తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. సో అట్లా ట్యూబల్ ఎక్టోపిక్స్ అయ్యే వాళ్ళకి ట్యూబల్ రిసెక్షన్ చేస్తారు. సో వాళ్ళకి ట్యూబ్ డెఫినెట్గా వర్క్ చేయదు, ట్యూబ్ ఉండదు కాబట్టి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా ఇంకా రీజన్స్ అంటే ఒక 4-5 ఇయర్స్లో స్పర్మ్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఎక్కువ వచ్చాయనుకోండి, సో స్పర్మ్ మేల్ ఫ్యాక్టర్ నుంచి కూడా మనకి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డాక్టర్, ఇందాక మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అంటే ఈ కేసెస్ని ప్రివెంట్ చేసుకోవడం కోసం ఏమో ఎగ్ రిజర్వ్ అనేది చేస్తున్నారంట కదా. సో అది లైక్ ఎలా ఉంటుంది ప్రాసెస్, ఎంతవరకు అది బెనిఫిషియల్ అంటారు? మనకి ఊసైట్ ఫ్రీజింగ్ అని అంటాం అనమాట, క్రయో ప్రిజర్వేషన్ అని అంటాము. ఊసైట్స్ ఆర్ స్పర్మ్స్ కూడా చాలామంది ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు. సో ఇది ఎవరికి ఇంకా ఎస్పెషల్లీ ఇట్లాంటి కేసెస్ చాలా ఉంటాయి అన్నమాట. మన దగ్గరికి ఏంటంటే యూఎస్లోనో యూకేలోనో బయట కంట్రీస్లో ఉండేవాళ్ళు, సో దే విల్ హ్యావ్ ఎ వెరీ లిమిటెడ్ టైం.
సో వచ్చినప్పుడే ఈ 1 month 2 months మాకు ప్లానింగ్ కావాలి అంటే వాట్ వీ అడ్వైజెస్ హస్బెండ్కి మనకి స్పర్మ్ ఫ్రీజింగ్ అడ్వైస్ చేస్తాం. ఇన్ దిస్ కేస్ వేర్ ఫీమేల్ క్యాన్ ట్రావెల్ స్టే ఒక 1 month 2 months విత్ అస్, దెన్ వీ కెన్ యూస్ దట్ స్పర్మ్, ఓకే ట్రై చేయొచ్చు. అట్లనే ఫీమేల్స్ మనకు అనుకుంటే చాలామందికి ఇప్పుడు జనరల్గా ఏంటంటే క్యాన్సర్ కూడా వస్తున్నాయి వెరీ యంగ్ ఏజెస్లో. సో వీళ్ళకి ఏంటంటే కీమోథెరపీ కానీ రేడియేషన్కి కానీ వెళ్ళినప్పుడు ఫ్యూచర్లో మనకి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఎగ్స్ కానీ సీమెన్ కానీ మనము ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. సో అట్లనే సెకండరీ ఇన్ఫర్టిలిటీ వరకు వస్తే ఇప్పుడు మనము ఒక 1.5 year జనరల్గా ఏంటంటే ఒకసారి డెలివరీ అయిన తర్వాత 1.5 year వరకు వీ వోంట్ అడ్వైస్ ఫర్ అ సెకండ్ ప్రెగ్నెన్సీ. సో ఇంకా మనం గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాము అంటే డెఫినెట్గా ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ మనం 28-29కి ప్లాన్ చేసాము, దాని తర్వాత ఒక 5 years 6 years అయిన తర్వాత మళ్ళీ సెకండ్ బేబీ కావాలనుకుంటే 35 years వచ్చేస్తాయి. సో మన కండిషన్ ఓకే, మనం ఫిజికల్గా మనం ప్రెగ్నెన్సీ వీ క్యాన్ విత్స్టేన్ అని అనుకుంటే ఓకే, కాకపోతే మన ఊసైట్ ఏజ్ కూడా చేంజ్ అవుతుంది కదా. సో 28 yearsకి ఊసైట్ ఎంత హెల్దీగా ఉంటుందో 36-37 yearsకి అట్లా డెఫినెట్గా ఉండదు, ఏజ్డ్ ఊసైట్ అవుతుంది. సో పోస్ట్ ఏట్రిటిక్ మనకి ఏంటంటే పోస్ట్ మెచ్యూర్ ఊసైట్స్ అని ఉంటాయి అనమాట, ఏట్రిటిక్ ఊసైట్స్ అని ఉంటాయి. అంటే ఇవన్నీ ఏంటంటే ఏజ్ అయిపోయిన ఊసైట్స్ అనమాట, క్వాలిటీ తక్కువ, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ వాటితో. అందుకే 36-37 years తర్వాత కూడా నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ అది కాకుండా కూడా మనకి ఏంటంటే డౌన్ సిండ్రోమ్ కానివ్వండి, యానిమలీ బేబీ పుట్టే ఛాన్సెస్ కానివ్వండి ఎక్కువ ఉంటాయి. సో అందుకు ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రిఫరబుల్ టు ఫ్రీజ్ ద ఊసైట్స్, దెన్ లేటర్ ఆన్ మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు డెఫినెట్గా. అంటే ఎన్ని ఇయర్స్ ఎలా ఉంటుంది మ్యామ్ ఆ ఫ్రీజింగ్ అనేది? సో ఫ్రీజింగ్ అనేది ఒక సెల్ని మనం ఈరోజు క్రయో ప్రిజర్వేషన్ చేస్తే సెల్కి ఇంకా డివిజన్ ఉండదు, అది అక్కడే ఆగిపోద్ది. మళ్ళీ దాన్ని తీసి మదర్ యూట్రస్లో పెడితే తప్ప బేబీ పెరగదు అనమాట. ఓకే. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా రాకుండా చాలామంది ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇన్ఫర్టిలిటీ అని లైక్ వాళ్ళకి అర్థమైన తర్వాత ఈ ఐయుఐ ఐవీఎఫ్ ఏ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి, లేదంటే అసలు వాటికి వెళ్ళొచ్చా లేదా, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఐయుఐ ఎవరికి చేస్తారు డాక్టర్, ఐవీఎఫ్ ఎవరికి చేస్తారు? సో ఐయుఐ జనరల్గా ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇప్పుడు మనం చూసే కండిషన్ ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనమాట. అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే మనకు రీజన్ తెలీదు. సో మేల్ పార్ట్నర్ సైడ్ నుంచి చూసుకుంటే కానివ్వండి స్పర్మ్ అనాలిసిస్ మొత్తం బాగానే ఉంటుంది, హార్మోన్స్ అన్నీ నార్మలే ఉంటాయి, హస్బెండ్ వైఫ్ కలవని అసలు ఏమి ఇబ్బంది ఉండదు. ఫీమేల్ పార్ట్నర్కి మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు యూట్రస్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు, ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయి, నెల పీరియడ్స్ వస్తాయి, రెగ్యులర్గా ఓవ్యులేషన్ అవుతుంది. అయినా కానీ వీళ్ళకి అసలు న్యాచురల్గా ట్రై చేస్తే కలగట్లేదు, దెన్ వీ విల్ అడ్వైజ్ ఐయుఐ. సో ఐయుఐలో మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఫాలిక్యులర్ స్టడీస్ ఎలాగో మనం చేస్తాము. ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటంటే జనరల్గా ఈ మనకు ఊసైట్ అనేది ఇట్ హ్యాస్ ఎ జెనెటిక్ మెటీరియల్ విచ్ విల్ మీట్ విత్ ద హస్బెండ్ స్పర్మ్. దాంట్లో ఏంటంటే ఆ స్పర్మ్లో కూడా జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో ఈ 2 జెనెటిక్ మెటీరియల్స్ కలిస్తేనే మనకి ఎంబ్రియో తయారవుతుంది. సో ఈ ఊసైట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఫాలికల్ లోపల ఉంటుంది అనమాట. ఫర్ అన్ ఈజీ అండర్స్టాండింగ్, మనము తినే ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్లో ఎల్లో ఉంటుంది, వైట్ ఉంటుంది, బయట షెల్ ఉంటుంది. సో మనం స్కానింగ్ చేసినప్పుడు మనం ఓన్లీ షెల్సే చూస్తామన్నమాట. సో ఈ లోపల ఎల్లో ఉందా లేదా అని మనకు తెలీదు. ఫర్ అన్ ఈజీ అండర్స్టాండింగ్ ఎల్లోలోనే మన జెనెటిక్ మెటీరియల్ ఊసైట్ ఉందని అనుకుందాం. సో ఈ ఎల్లో అనేది మనము నీడ్లెస్ పికప్ చేస్తే కానీ మనకు తెలియదు. సో విచ్ క్యాన్ బి డన్ ఇన్ ఓన్లీ ఐవీఎఫ్. సో వీళ్ళకి ఏంటంటే సో రాగానే పిల్లలు కలగట్లేదు అంటే ఐవీఎఫ్ ఎవ్వరం అడ్వైజ్ చేయం, బికాస్ దెర్ ఆర్ సమ్ హిడెన్ ఫ్యాక్టర్స్. ఏంటి అంటే అప్పుడప్పుడు భార్యాభర్తలు కలిసే టైమింగ్కి మనకి ఎగ్ రిలీజ్ కాకపోవచ్చు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఎగ్ అనేది ఒక్కసారి ఈ షెల్లో నుంచి ఈ ఎల్లో బయటకు ఎస్కేప్ అయిన తర్వాత ఓన్లీ 24 hours మాత్రమే లైవ్ ఉంటుంది అనమాట. 24 hours తర్వాత ఈ ఊసైట్ అనేది డీజనరేట్ అయిపోతుంది. సో ఈ 24 hours హస్బెండ్ వైఫ్ కలిస్తే ఓకే, లేదా అరౌండ్ 3-4 days కలిసినా ఓకే, బికాస్ స్పర్మ్కి లైఫ్ స్పాన్ అనేది 72 అంటే 3 hours అనమాట, 3 days. సో 3 days ఇవతలైనా అవతలైనా కలిస్తే మనకి డెఫినెట్గా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టైమింగ్ మిస్ అయ్యారనుకోండి డెఫినెట్గా ఆ మంత్ మనకు వేస్ట్ అయిపోద్ది. సో ఫాలిక్యులర్ స్టడీస్ చేసినప్పుడు ఈ టైమింగ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి వి టెల్ ద పేషెంట్స్ ఈ టైంలో మీరు కలవండి, ఛాన్సెస్ విల్ బి బెటర్. సో ఇట్లా కలవడం కుదరట్లేదు,
లేదా ఇట్లా మనం ఒక ఫాలిక్యులర్ స్టడీస్తో న్యాచురల్గా ఒక 3-4 మంత్స్ ట్రై చేసామనుకోండి, అప్పటికి ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వీ విల్ సీ విత్ ఐయుఐ. సో ఐయుఐలో ఏం చేస్తామంటే, సో ఈ సీమెన్ తీసుకొని కొంచెం ప్రాసెస్ చేసి ఈ ఎగ్ రిలీజ్ కావడానికి మనం ఒక హెచ్సిజియో లేకపోతే ఇంకో డిఫరెంట్ ట్రిప్టోరిల్ అని ఇంకో ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వీ విల్ ఇంజెక్ట్ ద ప్రాసెస్డ్ సీమెన్, ఈ స్పర్మ్ శాంపుల్ని, అంటే మంచి కెపాసిటీ ఉన్న స్పర్మ్స్ని మనము యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాం. సో ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఈ డెబ్రీస్ అని అంటాం అనమాట. జనరల్గా ఇజాక్యులేట్ చేసే సీమెన్ ఏదైతే ఉందో దాంట్లో మనకు ఓన్లీ 0.3 to 0.4 ml మాత్రమే కాన్సన్ట్రేటెడ్ స్పర్మ్స్ ఉంటాయి. సో వాటిల్ని మనం లోడ్ చేసి యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాం. దీని అడ్వాంటేజ్ ఏంటంటే చాలామందికి యూట్రస్ ఓపెనింగ్ సర్విక్స్ అని ఉంటుంది అనమాట. సో సర్వైకల్ స్టీనోసిస్ ఉండొచ్చు, అసలు అది ఓపెనింగ్ లేకపోవచ్చు ఫీమేల్స్కి, లేదా మనకేంటంటే అక్కడ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఓవ్యులేషన్ అయ్యేటప్పుడు వైట్ డిశ్చార్జ్ అవ్వడం చాలా కామన్. ఎందుకు కావాలి అంటే కూడా, సో మనకు వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు ఆ వే అంతా కూడా చాలా స్లిప్పరీ ఉంటుంది అనమాట. సో మ్యూకస్ అనేది చాలా ఏమంటారు క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ప్లస్ స్మూత్గా ఉంటుంది. సో దట్ ద స్పర్మ్స్ పైకి వెళ్ళగలుగుతాయి స్విమ్మింగ్ చేసుకుంటా. సో చాలామందికి మ్యూకస్ అనేది ఎక్కువ ఉందనుకోండి, స్పర్మ్స్ లోపలికి వెళ్ళలేవు. సో ఇది కూడా ఒక ప్రాబ్లం. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ స్పర్మ్స్ అంతటిని మనం క్లీన్ చేసి, సో ఈ యూట్రస్ ఓపెనింగ్ దగ్గర సర్విక్స్ దగ్గర కూడా మ్యూకస్ అంతా మనం ఆస్పిరేట్ చేసి డైరెక్ట్ లోపలికి స్పర్మ్స్ వేస్తున్నాం కాబట్టి సో ఈ ప్రాబ్లమ్ని మనం కొంచెం ప్రివెంట్ చేయొచ్చు. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఈ కండిషన్ని హాస్టైల్ సర్వైకల్ మ్యూకస్ అని అంటారనమాట. ఇది కూడా న్యాచురల్ కండిషన్, కాకపోతే అది కొంతమందికి తెలియదు ఇట్లా కూడా ఉంటుంది అని. సో ఈ ఐయుఐ చేస్తే ఏంటంటే న్యాచురల్గా మనం కలిసే ప్రెగ్నెన్సీ కంటే ఒక 10% ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఇలా కాకుండా కొంతమందికి మేల్ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. మొటిలిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు. మొటిలిటీ జనరల్గా ఏంటంటే 40% ఉంటే బెటర్. సో 40% లేకుండా 25% ఉంది. లేదా స్పర్మ్ అనాలిసిస్ మనకి 10 to 15 మిలియన్ మధ్యలో ఉందని, 15 to 20 మిలియన్ ఈజ్ నార్మల్. 10 to 15 మిలియన్ అంటే మనకి గ్రే జోన్ అనమాట, అటు ఇటు కాకుండా. లెస్ దాన్ 10 మిలియన్ 8 మిలియన్ ఉంటే వీ విల్ గో ఫర్ ఐవీఎఫ్. ఎస్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ నిజామాబాద్ నుంచి శైలజ గారు. నమస్తే అండి శైలజ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సరే మేడం. చెప్పండి అమ్మా, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారికి సమస్య చెప్పండి. సరే మేడం, చెప్తాను. మేడం, నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి 2 years అయిపోయింది మేడం. చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, వింటున్నారు, చెప్పండి మీరు. నా క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది మేడం. ఇప్పుడు ఫాలోఅప్ నడుస్తుంది. నాకు పిల్లలు కాలేదు ఇంకా. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఓకేనా మేడం? ఓకేమా, డెఫినెట్గా ఓకే. మీరు రండి హాస్పిటల్కి, వి విల్ సీ ఇట్. హస్బెండ్ని కూడా తీసుకొని రండి, ఇద్దరికి ఇన్వెస్టిగేషన్స్ చేద్దాము, మనం డెఫినెట్గా ప్లాన్ చేద్దాం. ఓకే. అండ్ డాక్టర్, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ని లైక్ మీరు చూసే అన్ని కేసెస్లో ఎంత పర్సంటేజ్ చూస్తారు? 20% ఉంటుంది. ఓకే. మేల్ ఫ్యాక్టర్ ఒక 40%, ఫీమేల్ ఫ్యాక్టర్ ఒక 40%, అండ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ 20%. ఓకే. సో ఐయుఐ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది డాక్టర్? సో ఐయుఐ సక్సెస్ రేట్ డెఫినెట్గా ఒక 10 to 14% వరకు అనుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే మనం 100 మెంబర్స్కి ఐయుఐ చేసామనుకోండి, ఫస్ట్ టైం ఐయుఐ చేసినప్పుడు ఒక 10 మెంబర్స్ కన్సీవ్ అవుతారు. సో మిగిలిన 90 మెంబర్స్కి సెకండ్ టైం ఇమ్మీడియట్ మంత్లో చేసామంటే ఆ 90లో ఒక 12 పీపుల్ కన్సీవ్ అవుతారు. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ టైం మిగిలిన 78 మెంబర్స్కి చేస్తే ఇంకో 14 పీపుల్ కన్సీవ్ అవుతారు. అంటే క్యుములేటివ్ సక్సెస్ అనమాట. అంటే ఫస్ట్ మంత్ ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ వరుసగా చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. ఎందుకు వరుసగా చేయాలి అంటే కూడా జనరల్గా ఏమవుద్ది అంటే చాలామందికి ఎగ్స్ స్టాగ్నేషన్ అవుతాయి. PCOS లాంటి కేసెస్లో ఏమవుద్ది అంటే ఎగ్ ఎంప్టీయింగ్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఎగ్ లైఫ్ స్పాన్ అయినా కానీ స్పర్మ్ లైఫ్ స్పాన్ అయినా కానీ బాడీలో పెరిగేది 70 days పెరుగుతుంది, ఎగ్ అయినా స్పర్మ్ అయినా. రిలీజ్ అయ్యాక ఎగ్ 1 day ఉంటుంది, రిలీజ్ అయ్యాక స్పర్మ్స్ 3 days ఉంటాయి. కాకపోతే ఇవి పెరగడం మాత్రం 70 days. 70 days తర్వాత ఏ ఎగ్స్ అయినా కానీ చనిపోలేదనుకోండి, బాడీలో అవి స్టాగ్నేషన్ అయిపోయి కూర్చొని ఉంటాయి, క్వాలిటీ చేంజ్ అవుతాయి. మనం తినే ఎగ్స్ అయినా కానీ ఇట్ హ్యాస్ అ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ 47 days. మోర్ దాన్ 45 days ఎగ్స్ మీద అన్ని చుక్కలు వస్తాయి. వై? బికాస్ లోపల హార్మోనల్ చేంజెస్ కానివ్వండి, ప్రోటీన్ కంటెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి చేంజెస్ అయితే అవుతున్నాయి. మన బాడీలో ఉండే ఎగ్స్లో కూడా హార్మోనల్ చేంజెస్ అవుతాయి. సో ఇలా జనరల్గా ఫస్ట్ సైకిల్లో మనం స్టిమ్యులేట్ చేసుకున్నాము. PCOS కేసే ఫర్ ఎగ్జాంపుల్ చేసాం.
వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, ఓవ్యులేషన్ అనేది సరిగ్గా అవ్వదు. సో నేను ఫస్ట్ మంత్ నేను ఎగ్ పెరగను రిలీజ్ కానీ ఇంజెక్షన్స్ ఇచ్చాను, ఎగ్ రిలీజ్ అయింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను ట్యాబ్లెట్ ఇవ్వకపోతే వీళ్ళకి అసలు ఓవ్యులేషనే కాదు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న PCOS వాళ్ళకి. సో మళ్ళీ ఆ ఎగ్స్ అన్నీ వేస్ట్ కానీ మనం ఇంకో 2 months వేస్ట్ చేయాలి. 2 months వేస్ట్ చేశాక మళ్ళీ వీళ్ళకి పొటెన్షియల్ ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా మనం క్యుములేటివ్గా ఈ మంత్ మనం ట్రై చేసాము, ఎగ్ రిలీజ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫ్రెష్ ఎగ్స్ వస్తాయి, మళ్ళీ ఆ ఫ్రెష్ ఎగ్స్కి మళ్ళీ మనం IUI చేసామనుకోండి, డెఫినెట్గా ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో దీన్ని క్యుములేటివ్ సక్సెస్ అని అంటారనమాట. సో అట్లా 3 cycles చేసాము, అప్పటికి ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, డెఫినెట్గా ఇన్హెరెంట్గా ప్రాబ్లం ఉంది. ఎగ్ లెవెల్లో ఉండొచ్చు, లేకపోతే స్పర్మ్ లెవెల్లో ఉండొచ్చు. సో ఎగ్ కూడా జనరల్గా ఎట్లుంటుంది అంటే, ఎగ్కి ఒక లేయర్ ఉంటుంది అనమాట, జోనా పెల్సిడా అనేసి. దాన్ని దాటుకొని స్పర్మ్ లోపలికి వెళ్ళాలి. సో ఈ స్పర్మ్ లోపలికి వెళ్తుందా లేదా అన్న సంగతి మనకు తెలియదు, బికాస్ బాడీలో అయ్యే రియాక్షన్స్ వీ కాంట్ సీ ఇట్. ఎగ్ అసలు మనం ఈ షెల్ అనేది స్కాన్లో చూస్తాం, ఎల్లో అనేది మనకు కనిపించదు. సో ఎగ్లో అసలు ఎల్లో ఉందా లేదా అన్న సంగతే మనకు తెలియనప్పుడు వీఆర్ నాట్ ష్యూర్ అసలు లోపల ఏమవుతుంది అని. సో ఈ 3 times చేసాము, అయినా మనకు స్ట్రైక్ కాలేదు ప్రెగ్నెన్సీ అంటే, డెఫినెట్గా వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ మోర్. సో హౌ డు వీ ఇన్వెస్టిగేట్? సో స్పర్మ్స్ అంటే మనకు బయటకు వస్తాయి, వీళ్ళు అండర్స్టాండ్, మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే తెలుస్తుంది. కాకపోతే ఎగ్స్ అనేటివి ఎట్లా ఉంటాయి, మనము ఇప్పుడు సపోజ్ మనకు బ్లడ్ ఉందా లేదా చూడాలంటే మనం ఏం చేయాలి, హిమోగ్లోబిన్ కంటెంట్, RBCs చూడాలంటే బ్లడ్ డ్రా చేసి చూస్తాం. సో అట్లనే ఎగ్ క్వాలిటీ ఉందా లేదా చూడాలంటే మనము ఓవరీ లోపలికి, ఫాలికల్ లోపలికి నీడిల్ వేసి ఆ ఎల్లోని బయటకు డ్రా చేయాలి. ఎగ్జాంపుల్ ఊసైట్ని బయటకు డ్రా చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే వి విల్ అండర్స్టాండ్ ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది, అసలు ఎగ్ ఉందా లేదా. కాకపోతే ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కదా. సో మనకి ఇంకొకటి ఏంటంటే, ఈ ఓవరీస్ అనేటివి డీప్గా పెల్విస్లో ఉండే ఆర్గన్స్ అనమాట. మనం వితౌట్ అనెస్థీషియా మనం మత్తు ఇవ్వకుండా దాంట్లోనికి మనకు నీడిల్ వేసి తీయలేము. సో వీ హ్యావ్ టు గో ఫర్ IVF. ఒక 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి మనము ఎగ్స్ అన్ని డ్రా చేసి మైక్రోస్కోప్ మత్తు ఇచ్చి డ్రా చేస్తాము, మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాము, ఎగ్లో మెచ్యూరిటీ ఉందా లేదా చూసి డైరెక్ట్ ఆ లేయర్ని మనం తీసేసేసి ఒక స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తే డైరెక్ట్ ఎంబ్రియో తయారవుతుంది. సో తయారైన ఎంబ్రియోని మళ్ళీ యూట్రస్లో పెడుతున్నాం. సో దిస్ ప్రాసెస్ ఇస్ IVF. సో ఇట్లా చేసిన తర్వాత మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ IVFలో 60%. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. రీజన్ వీళ్ళకి ఏం లేదు, జస్ట్ ఎగ్ స్పర్మ్ బాడీలో కలవట్లేదు, ఎగ్ క్వాలిటీ చాలా బాగుంది, స్పర్మ్ క్వాలిటీ బాగుంది, యూట్రస్ అంతా బాగుంది అనుకోండి, డెఫినెట్గా 60% సక్సెస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శశి గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.